ఐఎస్ఐఎస్ కొత్త కాన్సెప్ట్ ప్రారంభించింది. ఇప్పటిదాకా బాంబులు విధ్వంసాలు ఇట్లాంటివి సృష్టించడానికి డబ్బులు ఉగ్రవాద సంస్థలకి కొన్ని ఈ ఖతార్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వస్తుంటాయి. అయితే ఐఎస్ఐఎస్కి సంబంధించి మాత్రం సీరియస్గా అందరూ అబ్జెక్షన్ రైజ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముస్లిం దేశాలు ఇవ్వడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఆగట్ల, ఈవెన్ ఆ దేశాల్లో కూడా అరాచకాలు చేస్తున్నారు. ఈవెన్ పాకిస్తాన్లో ఐఎస్ఐఎస్ అరాచకాలు చేస్తుంది, ఇరాన్లోనూ అరాచకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తగినటువంటి సపోర్ట్ రావట్లేదు. దీంతో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మహిళల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని వేలం వేసి అమ్మేయటం, ఆ డబ్బులు సంపాదించడం, అట్లాగే ఇస్లాంలో నిషేధమైనటువంటి మాదక ద్రవ్యాలు అమ్మడం, వీటి ద్వారా సంపాదించడం, అట్లాగే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లేకపోతే ఇప్పుడు ఏదైతే హిజ్బుల్లా హమాస్ వీళ్ళకి సైన్యాన్ని ప్రైవేట్ సైన్యాన్ని సప్లై చేయడం, దాని ద్వారా డబ్బులు సంపాదించడం. ఇందులో యాజ్డీ మహిళలకు సంబంధించినటువంటి విజువల్స్ తాజాగా వైరల్ అయినాయి. వాళ్ళని వేలం పాట వేస్తున్నటువంటి అంశం. యాజ్డీ ఉమెన్ ఆర్ అండర్ ఏజ్ గర్ల్స్ వర్ సోల్డ్ ఇంటూ సెక్స్ స్లేవరీ బై ఐఎస్ఐఎస్. దేవర్ నో వీక్లీ మాస్ ప్రొటెస్ట్స్ బై ముస్లిమ్స్ ఇన్ ద వెస్ట్ అంటూ పశ్చిమ దేశాల్లో ఇట్లాంటి వాటి మీద మాత్రం ఎలాంటి నిరసన ఉండట్లేదు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా చర్చకు వచ్చింది.